వరంగల్ కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ రచ్చకెక్కాయి. కొండా దంపతులు ఒకవైపు, మెజారిటీ వరంగల్ కాంగ్రెస్ నాయకత్వం అంతా ఒకవైపు అనే విధంగా సీన్ మారిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి మరి విమర్శిస్తూ కొండా మురళి తగ్గేదే లేదంటూ తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కటై అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. కొండా దంపతులు వర్సెస్ జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు అనే విధంగా అధికార పార్టీలో రాజకీయాలు మారాయి. జిల్లాపై ఆధిపత్యం కోసం కొండా మురళి తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేల మీద ఘాటుగా విరుచుకుపడుతున్నాడు. తన వల్లే కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాడు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖలో కూడా ఉమ్మడి జిల్లాపై తన పట్టును వివరిస్తూనే తన పట్టున్న నియోజకవర్గం ఎమ్మెల్యేలు తను చెప్పినట్టుగా నడుచుకోవాలనే విధంగా ఆధిపత్యం ప్రదర్శించాడు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మా నియోజకవర్గంలో తిరిగినా ఏమనలేదని రాసుకొచ్చాడు. పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు గెలుపులో మాదే కీలక పాత్రని వివరణ ఇచ్చాడు. ఇక వర్ధన్నపేట నియోజకవర్గంలో మాకు పట్టు ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచే గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నాడని అనేకసార్లు కొండామురళి విమర్శలు గుప్పించాడు. ఈ పరిణామాల తర్వాత మరోసారి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నేతలందరూ సమావేశమయ్యారు. కొండామురళిపై నేతలు ఘాటుగా స్పందించారు. అతనిపై చర్యల అంశం పీసీసీ క్రమశిక్షణ కమిటీ కోర్టులో ఉందని తెలిపారు. అన్ని పార్టీలు మారిన చరిత్ర కొండామురళిదని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జూన్ 19వ తేదీన రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొండామురళి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో విభేదాలు సృష్టించింది. పరోక్షంగా 75 ఏళ్ల దరిద్రమైన నాయకుడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కనుబొమ్మలు గీసుకునే నాయకుడని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఘాటుగా విమర్శలు చేశారు. అప్పటి వరకు వరంగల్ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ గా ఉన్న గ్రూప్ పంచాయతీ రచ్చకెక్కింది. కొండామురళి చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత వరంగల్ కాంగ్రెస్ నాయకులు తామేం తక్కువ కాదని వాళ్లు కూడా రచ్చను మరింత రోడ్డెక్కించారు. కొండామురళి చేసిన వ్యాఖ్యల తర్వాత రోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలందరూ భేటీ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కొండా దంపతులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. కమిటీ ముందు హాజరైన అనంతరం కొండామురళి మరోసారి జిల్లా నాయకులపై పేరు పేరున విమర్శనాస్త్రాలు గుప్పించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో తానే పెద్ద నాయకుడినే అని చెప్పే ప్రయత్నం చేశాడు. గాంధీ భవన్ దగ్గర కొండామురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలో ఏక్ నిరంజన్ గా మారిన కొండామురళిపై అధిష్టానం ఏ చర్యలు తీసుకోకపోతే కొండా వ్యతిరేక వర్గమంతా ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది.